అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 7వ తారీఖున ముచ్చమరి గ్రామంలో 9 సంవత్సరాల బాలిక మరి ఆ రోజు ఆ అమ్మాయి ఆదివారం అయి స్కూల్ పోనందా వాళ్ళ తల్లిదండ్రులు మరి పేద కుటుంబం వాళ్ళు మరి పొలాలకు పోయిన సందర్భాన్ని చూసి మరి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి 16 సంవత్సరాల వయసు గల వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి మరి హత్య చేశామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఆ క్రైమ్ మినిస్టర్ మరి పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళు చెప్పిన ఎమ్మడే మళ్ళీ 7వ తారీఖున పోతే 2-3 రోజుల తర్వాత మరి ఈరోజు ఎస్పీ గారు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐ గారు అక్కడ వెళ్ళి మరి దాన్ని చూస్తున్నారు. అది జరిగిన ఎమ్మడే అక్కడ లోకల్ ఉన్నటువంటి ఎస్ఐ యాక్షన్ తీసుకొని వాళ్ళని ఎంబడే అక్కడ ఏముండేదని చూసింటే కన్నా ఎమ్మడే బయటపడేది. మరి ఇప్పటికైనా ఏమైనా సరే మరి వాళ్ళని పట్టుకొని మరి అది జరిగినటువంటి విధానాన్ని సమగ్రంగా విచారించాలా. ఆ అమ్మాయి ఎక్కడ హత్య జరిగిందో ఆ హత్య జరిగింది ఆమెను సమగ్రంగా విచారించి ఏమేమి చేశారో వాళ్ళు వాటిపైన కఠినమైన శిక్ష విధించాలి. ప్రభుత్వం ఇటువంటి హత్యలు, మానవంగా అత్యాచారాలు జరగకుండా మరి ప్రభుత్వ అధికారులు గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు అందరికీ ప్రతి నెల అవగాహన కల్పించి చట్టం ఇట్లా చేస్తే ఇట్లా నేరం ఉంటుందని చెప్పేసి ఆ విధంగా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికైనా అట్లాంటి జరగకుండా ప్రభుత్వం అట్లాంటి అవగాహన కల్పించాలి. విద్యార్థులకు, గ్రామీణ ప్రాంత మహిళలకి అందరికీ ఆ విధంగా చేసి ఇట్లాంటి భవిష్యత్తులో జరగకుండా చూడాల్సిన ప్రభుత్వం పైన బాధ్యత ఉంది. వెంటనే దాన్ని మరి అనేక రకాలైనటువంటి ఈరోజు శిష్టాలు ఉన్నాయి కనిపెట్టడానికి. ఇప్పటికైనా అన్ని విధాలుగా పోలీసులు తీసుకొచ్చి దాన్ని వెంటనే ఆ హత్య ఎక్కడ జరిగిందో తేల్చే విధంగా తొందర చేసి కాలయాపన జరగకుండా ఇంకా తొందరగా చేసి ఆ విధంగా బయట పెట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను ప్రభుత్వమే ఆదుకోవాలి. ఇక భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని చెప్పి తెలియజేస్తున్నాం. నిన్న ముచ్చుమరిలో ఒక 8 సంవత్సరాల అమ్మాయి వాసంతి పైన జరిగినటువంటి సంఘటన చాలా హేయమైనటువంటిది. దీనిపైన ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకోవాలా, నిందితులను కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరమైనటువంటిది ఉంది. కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా దాదాపు మిస్సింగ్ అయిన తర్వాత కూడా సరైనటువంటి పరిస్థితి, స్పందించినటువంటి పరిస్థితి లేదు. తర్వాత 3 రోజుల తర్వాత కానీ అమ్మాయి పైన ఫోకస్ చేయలేకపోయినారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అసలు మనము ఒక సమాజంలో బతుకుతున్నామా, లేకపోతే ఎక్కడో అడవిలో జంతువుల మధ్యన, మృగాల మధ్యన బతుకుతుందామా అనేటటువంటి పరిస్థితి ఈరోజు ఈ సమాజంలో ఉంటా ఉంది. కనీసం మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే ఇంత క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళుగా ఈరోజు ఎందుకు తయారవుతున్నారు, ఈ సమాజం ఎందుకు ఇట్లా తయారవుతుంది అనేటటువంటి దానిపైన కూడా ప్రభుత్వం లోతుగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి అవగాహనను ఈరోజు చిన్న వయసు నుంచి ఉన్నటువంటి వాళ్ళకు పెద్ద వయసు వరకు కూడా అందరికీ కూడా అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉంటా ఉంది. ప్రధానంగా నిన్న జరిగినటువంటి సంఘటనలో ఒక 4 కుటుంబాలు ఈరోజు వీధిన పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక బిడ్డను కోల్పోయి ఒక తల్లిదండ్రుల కడుపుకోత ఈరోజు ఎంత ఆర్దనాలు ఉన్నాయో ఇది సమాజాన్ని కలిసివేసేటటువంటి పరిస్థితి ఈరోజు ఒకవైపు ఉంటా ఉంది. మరొక వైపు ఈరోజు మైనర్ బాలురు ఆ సంఘటనలు చేసినారనేటువంటి మైనర్ బాలులకు కనీసం వాళ్ళ జీవితాలు ఎట్లా బతుండాలా అనేటటువంటి దానిపైన కనీసమైనటువంటి అవగాహన లేకుండా ఈరోజు సమాజంలో పౌరులను ఈరోజు బతుకుతూ ఉన్నారు. వాళ్ళని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఈరోజు పాలక వర్గాలు, ప్రభుత్వాలపైన ఉంటా ఉంది. విచ్చలవిడి మద్యం, విశృంఖలమైనటువంటి శృంగారం, ఈరోజు రకరకాల పోర్నో సైట్స్, వెబ్సైట్స్, రకరకాలైనటువంటి పేపర్ యాడ్స్, రకరకాలైనటువంటి సాహిత్యాలు, ఇటువంటి సాహిత్యాల వల్ల ఈరోజు యువత చెడిపోయేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అలాంటి వాటిపైన ఈరోజు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉంది. ఇప్పటికైనా కూడా సిపిఎం పార్టీగా ఈరోజు మేము ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వీరి నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. సమాజాన్ని ఒక అభ్యుదయమైనటువంటి సమాజం వైపు నడిపించేటటువంటి దానికోసం ఈరోజు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చైతన్యవంతం చేసేటటువంటి దానికోసం కొన్ని కార్యక్రమాలని కూడా ఈరోజు ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని నంద్యాల జిల్లా పైడాల మండలం ముచ్చుమరి గ్రామంలో 9 సంవత్సరాల ఉన్నటువంటి బాలిక వాసంతిపై హత్య చేసి అమ్మాయిని ఎత్తిపోతల పథకం వాటర్లో వేయడం జరిగింది. ఈ 7వ తేదీ ఈ యొక్క సంఘటన జరిగింది. ఇంతవరకు కూడా ఆ యొక్క అమ్మాయి
ఆచూకీ ఇంకా కనపడలేదు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులను వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని శిక్షించాలని ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని గౌడ్ సెంటర్లో ఈ యొక్క నిరసన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎన్ని ఉన్నా మహిళలపై అత్యాచారాలు అనేటివి ఆగడం లేదు. పుట్టిన పసిపిల్లల నుండి 60-70 ఏళ్ల పై ఉన్నటువంటి ముసలివారి పైన కూడా అత్యాచారాలు అనేవి జరుగుతున్నాయి. అత్యాచారాలు జరగడానికి కారణం గ్రామాలలో బెల్ట్ షాపులు పెట్టడం ఒకటి. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం అనేది మహిళలకు అదేవిధంగా విద్యార్థులకు ఎవరికి కూడా సరైనటువంటి అవగాహన కల్పించకపోవడం వల్లే ఈ యొక్క హత్యలు, మానభంగాలు, రేపులు అనేటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనిపైన ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే ఆదుకొని వాసంతి కుటుంబాన్ని ఆదుకోవాలని, అదేవిధంగా వాసంతి కుటుంబానికి న్యాయం జరిపి వాసంతిని చంపినటువంటి నిందితులను కూడా వెంటనే శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులను నిషేధించాలి. విద్యార్థులకు ప్రభుత్వమే, ప్రజల్లో విద్యార్థులకు అందరికీ కూడా ప్రభుత్వమే అవగాహన కల్పించాలి. ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. మహిళలపై అత్యాచారాలు జరగకుండా ప్రభుత్వమే ఆదుకోవాలి. ఏ విద్యార్థినికి కూడా ఇలాంటి సమస్యలు రాకుండా ఉండకుండా ఉండాలని ఈ యొక్క భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాం. వాసంతి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాడుతూనే ఉంటాం. న్యాయం జరిగేంత వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.